జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలంగాణలో పొలిటీషియన్లో మోడల్ పొలిటీషియన్ అంటే మల్లారెడ్డి పేరే చెబుతారు ఎవరైనా. మాజీ మంత్రి మల్లారెడ్డి స్పీచ్లు సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతాయి. కష్టపడ్డ అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మల్లారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మల్లన్న రూటే సపరేటు. మాటైనా పాటైనా ఆటైనా ఏదైనా సరే ఆయనతో కథ అట్లుంటుంది. హైకమాండ్ పట్ల వినయ విధేయత చూపించడంలో మల్లారెడ్డే ఫస్ట్ ఉంటారు. అసెంబ్లీలో ఎన్నికల్లో తను గెలవడమే కాదు, పట్టుబట్టి మరీ అల్లుడు రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ఆయన. కానీ రాజకీయంగా ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆయన విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డినే. ఎన్ని విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రేవంత్ రెడ్డిపై. సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా రేవంత్ గెలవడని కామెంట్లు చేశారు. కానీ ప్రజలు మాత్రం మరో విధంగా తీర్పిచ్చారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మల్లారెడ్డి పొలిటికల్గా చాలా సైలెంట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయననే క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక ఈ 5 ఏళ్లు మాత్రమే ప్రజాసేవ చేస్తారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటారు మల్లారెడ్డి. అందుకే తన వారసులను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈసారి మల్లన్న లోక్సభపై గురిపెట్టారు. తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారట. గతంలో రేవంత్కు ఆయనకు మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఇది మామూలు విషయం కూడా కాదు. మరిప్పుడు మల్లన్నలో కొంచెం మార్పు వచ్చింది. తిట్టు తీసి గట్టును పెట్టేశాడు ఆయన. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ములాఖత్ అవుతానని ఆయనే చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. గులాబీ దళంలో తెలంగాణ రాజకీయాల్లో పెను చర్చకు కారణమైంది ఇది. అందరూ ఒక లెక్క, మల్లన్న ఒక లెక్క. మైక్ దొరికిందంటే చాలు హైకమాండ్ పట్ల విశ్వాసాన్ని చాటుకుంటాడు మల్లన్న. మరి ఆయన కూడా ఆ ఎమ్మెల్యేల బాటలో వెళ్తారా? సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానడం ఇప్పుడు అదే సంచలనంగా మారింది. రేపో మాపో సీఎం రేవంత్ను కలుస్తా, అందులో తప్పేముంది, పైగా టీడీపీలో ఇద్దరం దోస్తులం, ఇలా ఆయన మాట్లాడారు. విమర్శలు చేసినప్పుడు దోస్త్ అనే మాట గుర్తు రాలేదు. ఇప్పుడు మాత్రం కలవాలనుకున్నప్పుడు రేవంత్ దోస్త్ అని అనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరిలో తనను పోటీ చేయమని హైకమాండ్ అడిగిందని, కానీ ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని, తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరాననే క్లారిటీ కూడా ఇచ్చేశారు ఆయన. ఇంతవరకు బాగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానడం వెనుక లోగుట్టు ఏమిటి? ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది. మామ మల్లారెడ్డి, అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారప్పుడు. ఇద్దరు గెలిచారు. భద్రారెడ్డి సన్ ఆఫ్ మల్లారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు కారు పార్టీ. మరి ఇలాంటి సమయంలో రేవంత్ని కలిసి మల్లారెడ్డి ఏమడుగుతారు? బహుశా నియోజకవర్గానికి ఇంకా ఏదైనా పెండింగ్ పనుల గురించి అడుగుతారేమో చూడాలి. మల్లన్న మనసులో ఏముందో. అయితే కొందరు మాత్రం బయట మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరిపోవచ్చనే ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఎంతవరకు వాస్తవమో ఆ మల్లారెడ్డికే తెలియాలి. ఆయన నోటి నుంచి ఆ మాట రావాలి. మల్లారెడ్డి వర్గం మాత్రం ఇవన్నీ ఉట్టి పుకార్లేనని, తాము ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటామని చెబుతున్నారు.